హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. సీక్వెల్ సర్వర్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 33rd వీడియో గైస్, దట్ ఈస్ ఫుల్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్ ఇన్ సీక్వెల్ సర్వర్. గైస్ ఏ స్మాల్ నోట్, ఫుల్ జాయిన్ అన్న ఫుల్ అవుటర్ జాయిన్ అని రాసినా మీరు సింటాక్స్ సీక్వెల్ సర్వర్లో మనకి గివ్స్ ద సేమ్ అవుట్పుట్ అనమాట. సో రిజల్ట్ అనేది మనకి ఏం చేంజ్ అవుతుంది, మీరు ఫుల్ జాయిన్ రాసినా ఫుల్ అవుటర్ జాయిన్ రాసినా సేమ్ అవుట్పుట్. ఓకేనా? సో నేను ఆల్రెడీ జాయిన్స్ మీద వీడియో చేశాను గైస్. జాయిన్స్ అంటే ఏంటినో, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, రైట్ జాయిన్ అంటే ఏంటి అని వీడియోస్ చేశాను. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో దయచేసి ఆ వీడియోస్ చూడండి, చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఫుల్ అవుటర్ జాయిన్ ఆర్ ఫుల్ జాయిన్. ఓకే, సో ఏం లేదండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకేనా? ఫస్ట్ ఇది కూడా అన్ని లెఫ్ట్ టేబుల్ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ లాగా ఇది కూడా ఇన్నర్ జాయిన్ అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో ఫస్ట్ ఇట్ విల్ డూ ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ గురించి మనకు క్లియర్గా ఐడియా ఉంది. దాని తర్వాత రిట్రీవ్ ద అడిషనల్ రికార్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ విచ్ ఆర్ నాట్ ప్రెజెంట్ రైట్ టేబుల్. ఓకే, రిట్రీవ్ ద అడిషనల్ రికార్డ్స్ ఫ్రమ్ రైట్ టేబుల్ విచ్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ లెఫ్ట్ టేబుల్. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, ఏం లేదు గైస్. ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇన్నర్ జాయిన్ చేసి దాని తర్వాత లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో అదేంటి ఒకసారి మనం చూద్దాము, చూస్తే మనకి క్లియర్గా డెమో చూడగానే మనకు అర్థమైంది. అండ్ ఈ డెఫినేషన్ మనకి మన జస్టిఫికేషన్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా? సో డెమో చూద్దాం. క్వరీస్ ఎక్కడ రాస్తాం గైస్? మనం ఆల్రెడీ సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో మనం క్వరీస్ రాస్తాం. ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలో నేను చెప్పాను. ఓకేనా? సో ఇది చూడండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే కనుక స్టూడెంట్ టేబుల్ గైస్. ఓకేనా? ఫస్ట్ ఈ టేబుల్ రన్ చేద్దాం. ఈ స్టూడెంట్ టేబుల్ రన్ చేస్తే మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? 4 రికార్డ్స్ ఉన్నాయి. సో వాళ్ళ ఐడీస్, వాళ్ళ నేము అండ్ వాళ్ళ కోర్స్ ఏం చేస్తారు అనేది. సో ఇంకో టేబుల్ రన్ చేస్తున్నాను. సో స్టూడెంట్ లొకేషన్. సో ఈ స్టూడెంట్ లొకేషన్ మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్టూడెంట్ ఐడి 5 ఉంది, బట్ ఇక్కడ మీకు ఈ రెండు రన్ చేస్తాను, మీకు అర్థమైంది. ఓకే, సో ఇక్కడ మనకి స్టూడెంట్ ఐడి 6 ఉంది, బట్ ఇక్కడ స్టూడెంట్ ఐడి 6 లేదు. ఇక్కడ 4 అండ్ 5 ఉన్నాయి, ఇక్కడ 4 అండ్ 5 రికార్డ్స్ అనేది మనకి లేవు అనమాట. ఓకేనా? ఫర్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అర్థం అవడానికి నేను ఇక్కడ 6 రికార్డ్ ఇన్సర్ట్ చేశాను, ఇక్కడ 4 అండ్ 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. సో బోత్లో లేవు కాబట్టి మనం వీ కెన్ పెర్ఫార్మ్ ద రైట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ జాయిన్. సో ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? సో జస్ట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, సో స్టూడెంట్ టేబుల్ రన్ చేశాను. ఓకేనా? మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? సో స్టూడెంట్ లొకేషన్ రన్ చేసాము, ఇక్కడ మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి నాకు ఇన్నర్ జాయిన్ ఎంత వస్తుంది అవుట్పుట్ చెప్తాం. ఓకేనా? సో సేమ్ థింగ్ మనం ఇన్నర్ జాయిన్ రాస్తున్నాను, ఇక్కడ కంట్రోల్ వి. ఓకే, సో ఇక్కడ ఇన్నర్ జాయిన్ రాస్తాను అండి. ఇన్నర్ జాయిన్ రాస్తే మనకు అవుట్పుట్ ఎంత చూడండి. సో ఇన్నర్ జాయిన్ రాస్తే మనకి 3 వస్తుంది అవుట్పుట్. ఎందుకు? ఇక్కడ చూడండి, ఈ 4 ఇక్కడ రికార్డ్ ఉంది కదా, ఈ మహేష్ అనే రికార్డు కామన్లో 2 టేబుల్స్లో ఎక్కడ లేదనమాట. సో 1 2 3 రికార్డ్సే ఉన్నాయి. 1 2 3 ఈ స్టూడెంట్ సైడ్ ఉన్నాయి కదా, ఈ 3 స్టూడెంట్ ఐడీస్ మనకి స్టూడెంట్ లొకేషన్ ఉన్నాయి కాబట్టి మనకి వీ గాట్ అవుట్పుట్ యాజ్ 3. బట్ ఈ 4th రికార్డ్ రాదండి. చూడండి, ఈ 4th రికార్డ్ రావాలంటే మనకి మహేష్ రికార్డ్ రావాలంటే మనకి లెఫ్ట్ జాయిన్లో వస్తుంది చూడండి. సో అదే సేమ్ ఇప్పుడు నేను లెఫ్ట్ జాయిన్లో రన్ చేస్తున్నాను చూడండి, నాకు మనకి ఇప్పుడు 4 రికార్డ్స్ వస్తాయి. ఇన్నర్ జాయిన్ చేసింది 4 రికార్డ్, అడిషనల్గా ఏదైతే రికార్డ్ లేదో అది వచ్చింది అనమాట. చూడండి, నెక్స్ట్ మీకు సేమ్ ఇప్పుడు నేను రైట్ జాయిన్ చేస్తానండి. ఓకే, రైట్ జాయిన్లో చేసే మనకి ఆబ్వియస్ మనకి ఇక్కడ మనకి 5 రికార్డ్స్ వస్తాయి. సో ఆబ్వియస్ మనం చూసాం, సో ఇలా ప్రీవియస్ వీడియోలో రైట్ జాయిన్ చూసాము, 5 రికార్డ్స్ వచ్చినాయి. లెఫ్ట్ జాయిన్లో 4 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను మొత్తానికి ఇదే సేమ్ కాపీ చేసి నేను ఫుల్ అవుటర్ జాయిన్ రాస్తాను గ్యాస్. ఓకేనా? సో నేను ఇక్కడ మన పాయింట్కి వచ్చేస్తున్నాం. ఓకేనా? ఫుల్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఎంత వచ్చి చెప్పండి నాకు. 6 రికార్డ్స్ వస్తాయి మనకు, చూసారా? సో ఫస్ట్ చూడండి, డెఫినేషన్ చూడండి, ఇన్నర్ జాయిన్ చేసింది. ఓకే, ఇప్పుడు నేను డెఫినేషన్ చూపిస్తాను మీకు, క్లియర్గా జస్టిఫికేషన్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఇట్ విల్ డూ ద ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్ చేసింది. ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ ఇందాక మనకి ఎంత వచ్చింది కేసు, మనకి 3 రికార్డ్స్ వచ్చినాయి ఇన్నర్ జాయిన్. ఓకే, సో ఫస్ట్ ఇట్ విల్ డూ ద ఇన్నర్ జాయిన్. దాని తర్వాత రిట్రీవ్ ద అడిషనల్ రికార్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ విచ్ ఆర్ నాట్ ప్రెజెంట్ రైట్ టేబుల్. సో మహేష్ అనే రికార్డ్ అడిషనల్ రికార్డ్ ఉంది లెఫ్ట్ టేబుల్లో. ఓకేనా? సో ఎందుకంటే స్టూడెంట్ లొకేషన్ టేబుల్లో మహేష్ అనే రికార్డ్ లేదు కాబట్టి మనకి రిట్రీవ్ అయింది, క్లియర్గా అర్థమైపోయింది. అండ్ ఆల్సో రిట్రీవ్ ద అడిషనల్ రికార్డ్ ఫ్రమ్ రైట్ టేబుల్ విచ్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ లెఫ్ట్ టేబుల్. సో రైట్ టేబుల్ ఏంటి కేసు, మనకి స్టూడెంట్ లొకేషన్. సో స్టూడెంట్ లొకేషన్లో ఈ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 రికార్డ్స్ అనేవి మనకి స్టూడెంట్ టేబుల్ లేవు. చూసారా, స్టూడెంట్ టేబుల్లో మనకి ఈ 2 రికార్డ్స్ లేవు. ఏది ముంబై కానీ ఢిల్లీ కానీ, అంటే 5,6 రికార్డ్స్ మనకి ఇక్కడ లేవు కాబట్టి. ఓకేనా? సో ఓకే, మనకి లేవు. 1 2 3 4 ఉన్నాయి, 5,6 స్టూడెంట్ ఐడి, 4,5 లేవు కాబట్టి మనకి అర్థం చూడండి, చూపిస్తాను. ఓకే, 4,5 రికార్డ్ స్టూడెంట్స్ లేవు కాబట్టి మనకి ఇక్కడ మనకి చూడండి ఇలా పిక్ అయింది అనమాట. లెట్ మీ ఎగ్జిక్యూట్. యా, సో ఈ 2 పిక్ అయింది అనమాట మనకి, చూసారా? సో టోటల్ మనం చెప్పాలంటే ఇన్నర్ జాయిన్ ఒకటి, ఫస్ట్ 3 ఆర్ ఇన్నర్ జాయిన్ అండ్ fourth one is the, this is left join and this is right join. So full outer join is a combination of inner join, left join and right join. సో మనకి ఇప్పుడు క్లియర్గా డెఫినేషన్ మనకి జస్టిఫికేషన్ అయితే అయిపోయింది కదా. ఓకేనా? సో ఇక్కడ ఫుల్ జాయిన్ రాసిన ఒకటే, మనకి ఫుల్ అవుటర్ జాయిన్ అని రాసిన ఒకటే, ఇట్ విల్ గివ్ ద
సేమ్ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను మొత్తం రన్ చేస్తాను గైస్. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో నేను చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇది ఇన్నర్ జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ 3 రికార్డ్స్ వచ్చింది. నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ 4 రికార్డ్స్ వచ్చింది. దాని తర్వాత చూడండి రైట్ జాయిన్ 5 రికార్డ్స్ వచ్చింది. ఫుల్ అవుట్ జాయిన్ చూడండి మొత్తానికి 6 రికార్డ్స్ వచ్చేసింది. సో ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్. అంటే లెఫ్ట్ అంటే ఎడిషనల్ రికార్డ్స్, ఇది ఒకటి ఏదైతే ఉందో మహేష్ అనే టేబుల్ ఉందో అది పిక్ అయింది. దాని తర్వాత ఈ 2 రికార్డ్స్ రైట్ టేబుల్ ఉన్నాయి కాబట్టి ఇవి పిక్ అయిపోయింది. సో ఇప్పుడు ఫుల్ అవుట్ జాయిన్ మీద క్లారిటీ వచ్చేసింది కదా. సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ జాయిన్స్. ఓకేనా. సో జాయిన్స్ చెప్పాము అండ్ ఇన్నర్ జాయిన్ చెప్పాను అండ్ లెఫ్ట్, రైట్ అండ్ ఫుల్ అవుటర్ జాయిన్ చెప్పాను. ఓకేనా. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఫుల్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్ SQL సర్వర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.